తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావంలో తెలంగాణ భావన 1948 నుంచి 1970లో తెలంగాణ సమాజం కళలు వాస్తుశిల్పంలో ఫస్ట్ వన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందంటే 15 డిగ్రీస్ 46 మినిట్స్ నుండి 19 డిగ్రీస్ 47 మినిట్స్ ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ప్రస్తుతం మొత్తం జిల్లాల సంఖ్య 33 కాగా చివరి 2 జిల్లాలను ఏ రోజున ఏర్పాటు చేయడం జరిగిందంటే 2019 ఫిబ్రవరి 15 తెలంగాణ రాష్ట్రంలో చివరిగా ఏర్పడిన 2 జిల్లాలు ఏంటంటే ములుగు నారాయణపేట. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 8 జిల్లాలోని వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953 అక్టోబర్ 1న. రంగారెడ్డి జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1978 ఆగస్టు 15న. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 3.41%గా ఉంది. అయితే విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలో ఎన్నవ పెద్ద రాష్ట్రం అంటే 12వ. నెక్స్ట్ వచ్చేసి భానుపురి అంటే సూర్యాపేట, కందనవోలు అంటే నాగర్ కర్నూలు, ఇందూరు అంటే నిజామాబాద్, పాలమూరు అంటే మహబూబ్ నగర్, ఎదిలాబాద్ అంటే ఆదిలాబాద్. నెక్స్ట్ అసఫ్జాహీ పాలకుల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 4 సుబాలు ఉండేవి. వాటిలో ఆదిలాబాద్ జిల్లా ఏ సుబాలో ఉండేదంటే వరంగల్ సుబాలో ఉండేది. 1901 గణాంకాల ప్రకారం హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంట జొన్న. 1881 జనాభా లెక్కల ప్రకారము హైదరాబాద్ సంస్థానం జనాభా ఎంత అంటే 98,45,594. ఏ కులంలో వాణిజ్య కులం కాని కులాన్ని వచ్చేసి కాపులు, పెరుకలు, కోమట్లు, బలిజలు అన్ని వాణిజ్య కులానికి చెందినవి. బావులు త్రవ్వడం, ఇల్లు కట్టడం ముఖ్య వృత్తిగా గల కులం ఏదంటే ఉప్పరివారు. నెక్స్ట్ బలిజల ముఖ్య వృత్తి ఏంటంటే వాణిజ్యం. కురుముల గొంగొడిని నేస్తారు, ఎరుకలు చేపలు బుట్టలు అల్లుతారు. బాడిస బర్మ పనిముట్లు ఏ కులం వారి ప్రధాన పనిముట్లు అంటే వడ్రంగి. సాధనాసూరులు ఏ కులం వారి ఆశ్రిత కులం అంటే పద్మశాలీలు. విప్ర వినోదులు వచ్చేసి ఏ కులం వారి ఆశ్రిత కులం అంటే బ్రాహ్మణులు. యానాదులు వచ్చేసి గామల్ల, కూనపులి వారు వచ్చేసి పద్మశాలీలు, మందెచ్చు వారు యాదవులు, వీరముష్టి వారు కోమట్లు, డక్కలి వారు మాదిగలు. యానాదులు కులం వచ్చేసి గామల్ల, కూనపులి వారు పద్మశాలీలను ఆశ్రయిస్తారు, ముందెచ్చు వారేమో యాదవులను ఆశ్రయిస్తారు, వీరముష్టి వారు కోమట్లు, డక్కలి వారు వచ్చేసి మాదిగలు. పద్మశాలి కుల ఆశ్రిత కులమైన కూనపులి పుటం వారు ఏ పురాణాన్ని ప్రదర్శిస్తారు అంటే మార్కండేయ పురాణము. మాదిగల ఆశ్రిత కులమైన డక్కలిపటం వారు ప్రదర్శించే పురాణం ఏంటంటే జాంబ పురాణము. ఇంద్రజాల ప్రదర్శన చేసే కులాలు వచ్చేసి విప్ర వినోదులు, సాధనాసూరులు, కాటి కాపర్లు. తెలంగాణ రాష్ట్రంలో గోండులు అధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో నివసిస్తారు. గోండులు ఫెర్సుఫాన్ అనే దేవతను పూజిస్తారు. గోండుల వారసత్వ కళారూపాలను ప్రదర్శించేది ప్రధానులు. లంబాడీలను బంజరా అని, సుగాలి అని పిలుస్తారు. లంబాడీలు వృత్తిరీత్యా ధాన్యం మరియు ఉప్పు వ్యాపారులు. లంబాడీల సాంప్రదాయ కళాకారులను డప్పన్స్ అని అంటారు. చెంచులు తెలంగాణలో గుర్తించబడిన మొట్టమొదటి ప్రివేటివ్ ట్రైబల్ గ్రూప్. చెంచులు ప్రిమేటివ్ ట్రైబల్ గ్రూప్. చెంచులు ఇప్ప పువ్వును ఉడకబెట్టి ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తారు. చెంచు శంకు ఆకారంలో ఉండే గుడిసెలలో ఎక్కువగా నివసిస్తారు. చెంచు నివాసాలను సాధారణంగా పెంట అని పిలుస్తారు. భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరిని వివాహం చేసుకునే దేవర వివాహము అనే ఆచారము గిరిజన తెగలో కలదు, కోలంలలో ఉంది. అది తెలంగాణలో అన్ని గిరిజన తెగల కంటే అక్షరాస్యతలో ముందున్న గిరిజన తెగ ఏదంటే ఫరాదాన్లు. ఎరుకల తెగను కుర్రు అని కూడా అంటారు. ఎరుకల మహిళలు జ్యోతిష్యం చెబుతుంటారు. తెలంగాణలో సకల వారిని షికారులు, పిట్టలోలు అని పిలుస్తారు. కోలము గిరిజన తెగలనే మన్నేరు వార్లు అని పిలుస్తారు. కోయలు ప్రముఖంగా దొరల చట్టంగా ప్రసిద్ధి. కోయలు చిలక జోస్యం బాగా చెప్తారు. అందులో రోలా ఉత్సవాలను జరుపుకుంటారు. దీనిలో భాగంగా వారు ఎద్దులను పూజిస్తారు. బతుకమ్మ పండుగ ఏ రోజున జరుపుకుంటారంటే అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ పండుగకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి రోజును బతుకమ్మ ఎంగిల పూలు అంటారు. చివరి రోజును 9వ రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. 6వ రోజును అలిగిన బతుకమ్మను జరుపుకుంటారు. ఆ రోజు బతుకమ్మ ఆడరు. బతుకమ్మ ఆడిన తర్వాత గౌరీ పూజ చేసి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. బతుకమ్మ పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి పూజిస్తారు. సద్దుల బతుకమ్మ రోజు మొక్కజొన్న, బియ్యపిండి, బెల్లంతో చేసిన మలిద ముద్దలను నైవేద్యంగా పెడతారు. బొడ్డెమ్మ పండుగను భాద్రపద మాసంలో బహుళ పంచమి రోజు నుండి మహాలయ అమావాస్య వరకు కనీసం 9 రోజులు జరుపుకుంటారు. బోనాల పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు? ఆషాఢ మాసం. బోనాల పండుగ సందర్భంగా ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు? గరగ నృత్యం. బోనాలు ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. గ్రామదేవతల సోదరుడుగా పోతురాజును పేర్కొంటారు. ఒకప్పుడు బైండ్ల పూజారి ప్రతిరూపమే ఆ పోతురాజు. బోనాల పండుగ 2వ రోజు ఉదయం రంగం అనే భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ ఏ పండుగను హార్వెస్టింగ్
సీజన్ ఫెస్టివల్ అని పిలుస్తారు సంక్రాంతి. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. శివరాత్రి రోజు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రంతో పూజ చేస్తారు. హోలీ పండుగ రోజు మోదుగ పూలతో చేసిన రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఏ పండుగ రోజున ఊరి జనం అంతా ఒక దగ్గర చేరి పంచాంగ శ్రవణం చెప్పుకుంటారు. ఉగాది. ఏ పండుగ రోజు బెల్లం మరియు మిరియాలతో తయారు చేసిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా చిరుతల భజన జానపదాన్ని ప్రదర్శిస్తారు. చిరుతల భజనలో రామజననం నుండి పట్టాభిషేక పర్యంతం రామాయణ కథ చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితిని భాద్రపద మాసం శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు. నెక్స్ట్ వినాయకుడి వాహనమైన మూషికం పేరు అనింద్యుడు. దసరా రోజు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకులను బంగారంగా పేర్కొంటారు. వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చే సమయంలో జూన్ నెల మొదటి వారంలో తెలంగాణ గ్రామాలలో రైతులు జరుపుకునే పండుగ మిరగ మృగశిర. సదరు పండుగను ఏ కులస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారంటే యాదవుడు. హరితాళిక పండుగ రోజు ఎవరిని పూజిస్తారంటే శివపార్వతులు. ఏ పండుగ రోజు పప్పు తింటే అప్పుల పాలవుతారని చెప్తారంటే వినాయక చవితి. దసరా రోజు ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారంటే భేతాళ నృత్యము. దసరా రోజు భేతాళ నృత్యము. నెక్స్ట్ తీజు పండుగకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పండుగను బంజారాలు జరుపుకుంటారు. ఒక బుట్టలో మట్టి విత్తనాలు వేసి రోజు నీళ్లు పోసి 9వ రోజు మొలకెత్తిన విత్తనాలు గల బుట్టను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ సందర్భంగా లంబాడాలు మేరమ్మ దేవతను పూజిస్తారు. శీతలాభవాని పండుగను ఏ గిరిజన తెగవారు జరుపుకుంటారంటే బంజారాలు. ఫిబ్రవరి 15న శ్రీ 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 సేవలాల్ మహారాజ్ జయంతిని బంజారాలు పండుగగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఆవు నెయ్యి బెల్లంతో భోగ్ బండ తయారు చేస్తారు. ఏ పండుగను చైత్రపుర పండుగ అని కూడా అంటారు అంటే నిషాని దేవత పండుగ. మొహరం అనేది ఇస్లాం క్యాలెండర్లో ఎన్నవ నెల అంటే మొహరం అనేది 1వ నెల, రంజాన్ అనేది 9వ నెల. మొహరం అనేది నిజానికి పండుగ కాదు. మొహరం 10 రోజుల సంతాప దినాలు. మొహరం రోజు చంద్రుడిని చూసిన తర్వాత ఆలంను ఏర్పాటు చేస్తారు. మొహరం సందర్భంగా పాతబస్తీలో మాతం నిర్వహిస్తారు. ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల రంజాన్ మాసంలో సూర్యాస్తమయం అయ్యాక ఉపవాస దీక్ష విరమించి ఆహారం తీసుకోవడాన్ని ఇఫ్తార్ అంటారు. రంజాన్ సందర్భంగా జకత్ ఫిత్రా దానాలను ముస్లింలు చేస్తారు. మిలాద్ ఉన్ నబీ అని ఏ పర్వదినాన్ని పేర్కొంటారంటే మొహమ్మద్ ప్రవక్త జన్మదినం. షాబాద్ నెల 14వ రోజున షబియే భరాత్ పండుగను జరుపుకుంటారు. సూఫీ సాధువుల సమాధులపై నిర్మించే నిర్మాణాన్ని దర్గా అంటారు. సూఫీ సాధువుల వర్ధంతినే ఉత్సవంగా జరుపుకుంటారు. జన్పహాడ్ దర్గా వచ్చేసి సూర్యాపేటలో ఉంది. లఫీద్ షావలి దర్గా వచ్చేసి నల్గొండ. పహాడీ షరీఫ్ వచ్చేసి మౌలాలి. జహంగీర్ పీర్ దర్గా వచ్చేసి రంగారెడ్డి. సమక్క సారక జాతరలకు సంబంధించి చూసుకున్నట్లయితే సమక్క సారక జాతర ములుగు జిల్లా మేడారంలో జరుపుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కోయ జాతి వారు జరుపుకుంటారు. సమక్క సారక జాతర 4 రోజుల పాటు జరుపుకుంటారు. భక్తులు అమ్మవార్లకు నైవేద్యంగా తమ శరీర బరువుకి సరితూగే బెల్లంను సమర్పించుకుంటారు. సమక్క వాహనం పెద్దపులి. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో సమక్క సారకలో ఏ కాకతీయ రాజుతో యుద్ధం చేశారు? 2వ ప్రతాపరుద్రుడు. సమ్మక్క భర్త పేరు పడిగిద్దరాజు. సమ్మక్కకు చెందిన కుంకుమ భర్లి చిలకల గుట్టపైన దొరికింది. సమ్మక్క సారక జాతరను ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది. నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా క్లేస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈ జాతరను గోండు తెగకు చెందిన ముస్లిం వంశీయులు జరుపుకుంటారు. నాగోబా జాతర సందర్భంగా గోండులు గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నాగోబా జాతర సందర్భంగా గోండు దర్బార్ను నిర్వహించి జిల్లా కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించుకుంటారు. గొల్లగట్టు జాతరలో ప్రధాన దైవం ఎవరు అంటే లింగమతుల స్వామి. ఈ జాతరలో కాసింపేట యాదవుల నెక్స్ట్ వచ్చేసి ఈ జాతరలో కాసింపేట యాదవ కులం వారు పసిడికుండను ఆలయ గోపురంపై అలంకరిస్తారు. దిష్టి పోయడం, గండదీపం వెలిగించడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. గొల్లగట్టు జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఏడుపాయల జాతర మెదక్ జిల్లా నాగసానిపల్లి గ్రామంలో జరుగుతుంది. ఏడుపాయల జాతర నాగసానిపల్లిలో జరుగుతుంది. ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నుంచి ఏడుపాయల జాతర ఒక్క నిమిషము. ఒకవైపు నరసింహస్వామి, మరోవైపు ఆంజనేయ స్వామి ముఖాలను కలిగిన విగ్రహం ఏ దేవాలయంలో ఉన్నంతే కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం. కొండగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుందంటే జగిత్యాల. ఏ దేవాలయానికి? వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాదిగలు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి కోసం చెప్పులు తయారు చేస్తారు అంటే కురుమూర్తి దేవాలయము. వేలాల జాతర మంచిర్యాల. నల్గొండ జాతర జగిత్యాల. మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్. కొమరవెల్లి జాతర సిద్దిపేట. సిద్లగుట్ట జాతర నిజామాబాద్. నెక్స్ట్ వచ్చేసి కొత్తకొండ జాతర వీరభద్రస్వామి దేవుడు. సలేశ్వరం జాతరలో శివుడు. కురుమూర్తి జాతరలో వెంకటేశ్వర స్వామి. బెజ్జంకి జాతరలో లక్ష్మీ నరసింహస్వామి. కత్తెరసాల జాతరలో మల్లన్న. నెక్స్ట్ మల్దాకల్ జాతరలో జోగులాంబ గద్వాలం. బేతల స్వామి జాతర అనేది మెదక్లో జరుగుతుంది. వేలాల జాతర మంచిర్యాల. తేగడ జాతర భద్రాద్రి కొత్తగూడెం. చెరుగట్ట జాతర నల్గొండలో జరుగుతుంది. దుద్దెడ జాతర సిద్దిపేట. రంగాపూర్ జాతర నాగర్ కర్నూలు. జోగినాథుని జాతర సంగారెడ్డి. అర్వపల్లి జాతర సూర్యాపేట. మన్నెంకొండ మహబూబ్ నగర్.
నెక్స్ట్ తెలంగాణ హస్తకళలు నైపుణ్యాలలో చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్ వచ్చేసి నిర్మల్ హస్తకళల తయారీకి స్థానిక కలప పునికీకరణను ఉపయోగిస్తారు. నిర్మల్ బొమ్మల పెయింటింగ్స్ కోసం డ్యూకో పెయింటింగ్స్ వాడతారు. నిర్మల్ కళలు గణేష్ షా అనే ఫ్లయింగ్ కార్డ్స్ తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వెండి తీగతో రకరకాల బొమ్మలు జాలీలు తయారు చేసే కళ సిల్వర్ ఫిరిగ్రీ. కరీంనగర్ ప్రాంతంలో సిల్వర్ ఫిరిగ్రీ కళను ప్రవేశపెట్టిన స్వర్ణకారుడు ఎవరంటే కాడార్ల రామయ్య. సిద్దిపేట జిల్లా చెర్యాల గ్రామం స్క్రోల్ పెయింటింగ్స్ కు ప్రసిద్ధి చెందింది. పెంబర్తి హస్తకళలో ఎక్కువగా ఇత్తడి లోహాన్ని వాడతారు. పెంబర్తి హస్తకళను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎవరంటే ఐలాచారి. బిద్రీ వస్తువుల తయారీలో ఏ మూలకాలను వాడతారు అంటే కాపర్ ప్లస్ జింక్ సిల్వర్. డ్వాక్రా మెటల్ క్రాఫ్ట్ అనగా ఒక బెల్ మెటల్ కళ. ఈ కళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్లోని శిల్పారామం కంచు విగ్రహాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రఖ్యాతిగాంచిన డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజోదారో శిల్పం ఏ హస్తకళ నైపుణ్యానికి చెందింది అంటే డోక్రా మెటల్ క్రాఫ్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిందంటే లేసు అల్లికల పరిశ్రమ. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన తెలంగాణ నేత కార్మికుడు ఎవరంటే పరంధాములు. జగిత్యాల జిల్లా కోరుట్ల అనేది దేనికి ఫేమస్ అంటే జగిత్యాల వచ్చేసి కాగితం పరిశ్రమకు ఫేమస్. వరంగల్ జిల్లా కొత్తవాడ అనేది తివాచీలకు. నారాయణపేట వచ్చేసి చీరలకి. మెదక్ జిల్లా చందాపేట వచ్చేసి ముత్యాలకి. ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి రంజాన్ కుండలు. వజ్రాలతో మిలిమిల మెరిసే గాజుగొట్లను ప్రవేశపెట్టిన నిజాం కాలంలోని ప్రముఖ మహిళ ఎవరంటే మహాలక చందాబాయి. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తారు. పోచంపల్లి గ్రామంలోని ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. పోచంపల్లి టై అండ్ డై రంగుల అద్దకపు పనికి ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలో భౌగోళిక గుర్తింపునకు సంబంధించి ఏ శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది? కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వచ్చేసి మన దేశంలో భౌగోళిక సూచిక గుర్తింపు ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. మన దేశంలో 2004లో మొదటిసారిగా వెస్ట్ బెంగాల్కి చెందిన డార్జిలింగ్ టీ భౌగోళిక గుర్తింపు పొందింది. తెలంగాణ నుండి మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందింది పోచంపల్లి ఇక్కత్ 2004. 2017-18 సంవత్సరంలో వరంగల్ డర్రీస్కు భౌగోళిక గుర్తింపు లభించింది. మేధో సంపత్తి హక్కులలో భాగంగా భౌగోళిక గుర్తింపు అనేది పరిగణించబడుతుందని మొదటిసారిగా పేర్కొన్న ప్యారిస్ కన్వెన్షన్ 1883లో జరిగింది. నెక్స్ట్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ 2010. హైదరాబాద్ హలీం వచ్చేసి 2010. సిల్వర్ ఫిలిగ్రీ 2007. ఆదిలాబాద్ డోక్రా 2017. నిర్మల హస్తకళలు 2008. తెలంగాణలోని వివిధ ప్రాంతాలు ప్రసిద్ధి చెందిన వస్తువులు చూసుకున్నట్లయితే రూజాగడ్డి నిజామాబాద్, తుంగచాపలు మహబూబ్ నగర్, ఖాదీ బట్టలు మెట్వల్లి అండ్ విత్తనాలు అంకాపూర్, దంతపు బొమ్మలు సికింద్రాబాద్. తెలంగాణ జానపద నృత్యాలలో ఫస్ట్ వన్ ఏంటంటే గుస్సాడి నృత్యాన్ని ఏ జాతర సమయంలో ప్రదర్శిస్తారంటే నాగోబా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుస్సాడి నృత్యాన్ని ఆదిలాబాద్కు చెందిన చెంచు తెగ పురుషులు ప్రదర్శిస్తారు. కోయ గిరిజనులు పండుగలు పెళ్లి ఉత్సవాల్లో బైసాన్ డార్ఫ్ డాన్స్ను ప్రదర్శిస్తారు. సమ్మక్క సారక్క జాతర సమయంలో కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సిద్ధి నృత్యాన్ని ఖడ్గ నృత్యం అని పిలుస్తారు. భద్రాచలం మన్యం ప్రాంతాల్లో ఉండే కోయ జాతి గిరిజన స్త్రీలు రేలాట నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మయూరి నృత్యాన్ని కోండ్ తెగవారు ప్రదర్శిస్తారు. తెలంగాణలోని కొరవి కొత్తకొండలలో నెలకొని ఉన్న వీరభద్రస్వామి ఆలయంలో వీరనాట్యం ప్రసిద్ధి చెందింది. మొహరం సందర్భంగా మదిలీ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. చిందు భాగవతంలో నృత్య రూపకంలో పేరు పొందిన మహిళ ఎవరు అంటే చిందు ఎల్లమ్మ. చిందు ఎల్లమ్మ ఏ ప్రాంతంలో జన్మించిందంటే బాసరం. ఒగ్గు కథను సాధారణంగా ఏ కులస్తుతులు చెప్తారంటే కురుమలు. కోయతెగలోని చందన వంశస్థులు తెలంగాణలోని మేడారం రాజ్యం కోసం కాకతీయులతో పోరాడిన వీరవనిత సమ్మక్క కథలను ఒగ్గు కథ రూపంలో చెప్తారు. ది మంకీ కింగ్స్ ఆఫ్ ఒగ్గు కథను డాక్టర్ కుమారస్వామి రచించారు. ఒగ్గు కళాకారుడు చుక్కా సత్తయ్య జనగామ జిల్లా మాణిక్యాపురంలో జన్మించారు. ఏ సంవత్సరంలో చుక్కా సత్తయ్య కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు పొందుకున్నారు? 2004లో. యక్షగాన మందలి మణిపూస వంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి ఎవరు రచించారు? నారాయణ తీర్థులు. చెర్విరాల భాగయ్యను తెలంగాణ యక్షగాన పితామహుడుగా పేర్కొంటారు. డాక్టర్ ఎస్వి జోగారావు యక్షగాన సాహిత్యంపై మొట్టమొదటి పరిశోధన చేశాడు. సారంగధర చరిత్ర యక్షగానాన్ని రచించింది పద్మనాయక భూపాలుడు. పిచ్చకుంట్ల కథలు కళ గురించి పాల్కురి సోమనాథుడు తన పండితారిద్య చరిత్ర గ్రంథంలో పేర్కొన్నాడు. రెడ్డి కులాన్ని ఆశ్రయించే పిచ్చకుంట్ల గోత్ర పట్టణంతో పాటు కుంటి మల్లారెడ్డి చరిత్రను పిచ్చకుంట్ల వారు గానం చేస్తారు. పగటి వేషకారులను ఒకప్పుడు బహురూపులుగా పిలిచేవారు. పగటి వేషాల గురించి యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకంలో పేర్కొన్నాడు. కోలాట నృత్యం తెలంగాణలోని రామప్ప దేవాలయం పైగల కుడ్యం చిత్రాలలో మనకు కనిపిస్తుంది. బుర్రకథను చెప్పిన వారిని జంగాలు అంటారు. షేక్ నాజర్ను బుర్రకథ పితామహుడు అని పిలుస్తారు. గోల్కొండ కోట మొత్తం 87 బుర్జులు 8 దర్వాజాలను కలిగి ఉంది. బుర్జులలో పేట్ల బుర్జు పెద్దది. ఫైగా సమాధులను తాజ్మహల్ ఆఫ్ ది సౌత్గా పిలుస్తారు.
హుస్సేన్ సాగర్ జలాశయాన్ని ఎవరు తవ్వించారు? హుస్సేన్ షావలి. నెక్స్ట్ హుస్సేన్ సాగర్ మధ్యలో గల బుద్ధ విగ్రహం ఏ ముద్రలో ఉంటుందంటే అభయ ముద్రలో ఉంటుంది. హుస్సేన్ సాగర్లోని బుద్ధ విగ్రహం పొడవు ఎంత అంటే 58 ఫీట్స్. హైదరాబాద్ నవాబుల రహస్య చెరువు అని ఏ చెరువును పిలిచేవారంటే దుర్గం చెరువుని పిలిచేవారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో పనికి ఆహార పథకం కింద నిర్మించిన నిర్మాణం ఏదంటే మెదక్ చర్చ్. చర్చి నిర్మాణంలో వాడిన మొజాయిస్ టైల్స్ బ్రిటన్ నుండి తెప్పించారు. మెదక్ కోట ప్రధాన ద్వారము పైన కాకతీయుల రాజచిహ్నమైన గండ బెరుండ చిహ్నం ఉంటుంది. ఏ దేవాలయాన్ని వీసగాడ అని పిలుస్తారు? చిలుకూరు బాలాజీ. మృగవాణి జాతీయ పార్కు ఏ జిల్లాలో ఉందంటే రంగారెడ్డిలో ఉంది. పేదవాణి ఊటిగా పిలువబడే అనంతగిరి కొండల్లో ఏ దేవాలయం కలదు అంటే అనంత పద్మనాభ స్వామి. 1000 స్తంభాల గుడిని పోలి ఉండే కాశీ విశ్వేశ్వర ఆలయము ఏ జిల్లాలో ఉందంటే సంగారెడ్డి. ఇందూరు ఖజురహో అని పిలువబడే దేవాలయం ఏది అంటే డిచ్పల్లి రామాలయము. నెక్స్ట్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఒకే పీఠంపై 2 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ శివాలయంతో పాటు ముక్తేశ్వర ఆలయం కూడా ఉంది. ఏ జలపాతాన్ని తెలంగాణ నయాగార జలపాతం అని పిలుస్తారంటే బొగతా జలపాతము. ప్రాచీన కాలం నుండి వేద అధ్యయనానికి ప్రసిద్ధి చెందిన మంతిని పట్టణం ఏ జిల్లాలో ఉందంటే పెద్దపల్లి. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో శ్లోకాలు చెక్కబడిన బొమ్మలమ్మ గుట్ట ఏ జిల్లాలో ఉందంటే కరీంనగర్. నెక్స్ట్ వేములవాడ రాజరాజేశ్వరాలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ధర్మకుండం అనే కోనేరు కలదు. ఆలయ ప్రాంగణంలో ఒక దర్గా కూడా ఉంది. ఏ కోటను అద్దాల మేడ అని పిలుస్తారంటే దోమకొండ కోట. అత్యంత ప్రఖ్యాతి చెందిన బాలబ్రహ్మేశ్వరాలయం ఏ ప్రాంతంలో కలదు అంటే ఆలంపూర్. ఐశ్వర్య గణపతిగా ప్రసిద్ధి చెందిన దేశంలోని అతిపెద్ద ఏకశిలా వినాయక విగ్రహం ఏ జిల్లాలో ఉందంటే మహబూబ్ నగర్. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం కుంతల జలపాతము. కుంతల జలపాతం ఏ నదిపై ఉందంటే కడెం నదిపై ఉంది. సంగీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ? రంగారెడ్డి. కీసర రామేశ్వరాలయము మేడ్చల్. సూర్యనారాయణ దేవాలయము ఎక్కడుందంటే నిజామాబాద్. తీర్థల సంగమేశ్వర ఆలయం ఖమ్మము. వేములవాడ రాజరాజేశ్వరాలయము రాజన్న సిరిసిల్ల. తెలంగాణలోని దేవాలయాలు ఇవి ఉన్న ప్రాంతాలను చూసుకున్నట్లయితే సోమేశ్వర దేవాలయం నాగర్ కర్నూలు, వాడపల్లి అగస్తేశ్వర ఆలయం నల్లగొండ, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం మంచిర్యాల, నవనాథ సిద్ధేశ్వర ఆలయం నిజామాబాద్, చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి, జమలాపురం వెంకటేశ్వర స్వామి వచ్చేసి ఖమ్మము, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జగిత్యాల, వర్గల్ విద్యా సరస్వతి సిద్దిపేట, కొల్లాపూర్ మాధవస్వామి దేవాలయం నాగర్ కర్నూలు, శంభులింగేశ్వర దేవాలయం సూర్యాపేట. తెలంగాణలో దేవాలయాలు అవి ఉన్న జిల్లాలను చూసుకున్నట్లయితే బుగ్గరాజేశ్వరుని దేవాలయం మంచిర్యాల, యోగానంద నరసింహ ఆలయం జనగామ, జైనాథ్ ఆలయం ఆదిలాబాద్, కల్లూరి వేణుగోపాల స్వామి ఆలయం ఖమ్మము, సారంగపూర్ హనుమాన్ దేవాలయం నిజామాబాద్. నెక్స్ట్ వచ్చేసి నాచగిరి లక్ష్మీనరసింహస్వామి వచ్చేసి సిద్దిపేట, ఐనవోలు మల్లన్న వరంగల్ రూరల్, జీడికల్ సీతారామచంద్ర స్వామి వచ్చేసి జనగాం, కేతకి సంగమేశ్వర ఆలయం సంగారెడ్డి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయము పెద్దపల్లి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో కోటలు అవి ఉన్న జిల్లాలు చూసుకున్నట్లయితే నగునూరు కోట వచ్చేసి కరీంనగర్, తివుడంపల్లి కోట వనపర్తి, రామగిరి కిలా పెద్దపల్లి, రాచకొండ కోట రంగారెడ్డి, గాంధారి కిలా పంచిరాల. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో బౌద్ధమత క్షేత్రాలు అవి ఉన్న ప్రాంతాలు చూసుకున్నట్లయితే మిర్జంపేట పెద్దపల్లి, బాదనకుర్తి నిర్మల్, మహురు కొమరంభీం, వర్ధమాన్ కోట మహబూబ్ నగర్, పాణిగాం జగిత్యాల. నెక్స్ట్ జైనమత క్షేత్రాలు అవి ఉన్న జిల్లాలను చూసుకున్నట్లయితే కుల్చకం మెదక్, కురిక్యాల కరీంనగర్, గొల్లతగుడి మహబూబ్ నగర్, కొలనుపాక యాదాద్రి భువనగిరి. తెలంగాణ సామాజిక దురాచారాలు మహిళల పరిస్థితి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి జోగిని వ్యవస్థ అనేది ద్రవిడ సంప్రదాయం నిమ్నకుల సంస్కృతి, దేవదాసి వ్యవస్థ అనేది ఆర్య సంస్కృతి అగ్రవర్ణ సంస్కృతి, జోగిని వ్యవస్థ ఒక భూస్వామ్య వ్యవస్థ అవశేషము. జోగిని దేవదాసి వ్యవస్థల గురించి పేర్కొన్న క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన జోగిమర శాసనం ఏ ప్రాంతంలో దొరికిందంటే ఛత్తీస్గఢ్. తెలంగాణలో అధిక మంది జోగినీలు గల జిల్లా వచ్చేసి కరీంనగర్. తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని ఏకైక జిల్లా ఖమ్మము. హిందూ మేనర్స్ కస్టమ్స్ అండ్ సెరిమోనీస్ గ్రంథాన్ని రచించింది ఎవరంటే అబ్బేడు బోయిస్. వ్యక్తిగతంగా సామాజికంగా జోగినీలను మార్పు తేవడానికి 1974లో విజయవాడలో సంస్కార్ అనే సంస్థను ప్రారంభించారు. 1987లో జోగినీల కోసం నిజామాబాద్ జిల్లా వర్గీస్లో చెల్లి నిలయంను ప్రారంభించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ దేవదాసి అర్పక నిరోధక చట్టం చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ను ప్రారంభించారంటే కుముద్ బెన్ జోషి. జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం ఆశ్రయాను సంస్థ ఏ పత్రికను నడిపిందంటే దళిత. ఎవరు తెలంగాణలోని జోగిని వ్యవస్థపై విస్తృత స్థాయి అధ్యయనం చేశారంటే హేమలత లవణము. నెక్స్ట్ వచ్చేసి దేవదాసి వ్యవస్థ అగ్రవర్ణ సంస్కృతి మరియు ఆర్య సంస్కృతి. స్త్రీలను దేవాలయాలకు సమర్పించే దురాచారం దేవదాసి విధానం. ముస్లింలలో ఆడపిల్లలను దర్గాలకు అంకితం చేసే విధానాన్ని అచుతీస్ అంటారు. తెలంగాణలో దేవదాసి వ్యవస్థపై నారాయణస్వామి, గడియారం రామకృష్ణ మొదలైన వారు అధ్యయనం చేశారు. జోగినీలు దేవదాసి వ్యవస్థల స్థితికి కారణాలు, వారి సమస్యలపై విస్తృత స్థాయి అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయబడిన కమిషన్ వచ్చేసి రఘునాథ కమిటీ. ఏ సంవత్సరంలో దేవదాసి నిర్మూలన చట్టం చేశారంటే 1940.